అంటే తనకున్నదంతయు అమ్మి వేస్తాడు ఈ మనుష్యుడు. ఎందుకో తెలుసా? ఆ పొలమును మానవుని చేతిలో నుండి సాతాను లాక్కెళ్ళిపోతుంటే, సాతాను చేతిలో నుండి తిరిగి సంపాదించి మానవుని చేతిలో పెట్టాలని దేవుని యొక్క ఉద్దేశం. శాస్త్రులు, పరిసయ్యులు వారందరూ యేసు ప్రభుని సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని న్యాయస్థానంలో అరిచారు, గీపెట్టారు యేసు ప్రభుని సిలువ వేయమని. దేవునికి స్తోత్రాలు. కూడిన మీకు ప్రభునందు వందనాలు. ఈ పునరుద్ధానపు ఆదివారం మరలా మనం దేవుని సన్నిధిలో మోకరించి ఆయన్ని స్తుతించి ఆయన్ని ప్రార్థన చేసి కొన్ని పాటలు పాడి ఆరాధన చేసి వాక్య ధ్యానంలోనికి మనం నడిపించబడ్డాం. ఈ పునరుద్ధానపు ఆదివారంలో ప్రభువారు మనకు అనుగ్రహించినటువంటి వాక్యము ఏంటంటే మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉపమానములు కనిపిస్తాయి మనకు. మత్తయి సువార్త 13వ అధ్యాయాన్ని ఉపమానముల అధ్యాయము అని అంటారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయాన్ని విశ్వాసపు అధ్యాయం అని ఎలా అంటారో మత్తయి సువార్త 13వ అధ్యాయాన్ని ఉపమానముల అధ్యాయము అని అంటారు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 7 ఉపమానాలు మనకు కనిపిస్తాయి. 7 ఉపమానాలు. ఈ 7 ఉపమానాల్లో కొన్ని ఉపమానాలు మీకు నేను ఇప్పటికే చెప్పడం జరిగింది. ఈరోజు మరొక ఉపమానాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. 13వ అధ్యాయం మత్తయి సువార్త ఏ ఉపమానాలు ఉన్నాయన్నది జస్ట్ ఒకసారి మీకు గుర్తు చేసి ఈ వాక్య భాగంలోనికి నేను వెళ్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయము 3వ వచనం నుండి 9వ వచనం వరకు విత్తువానిని గూర్చినటువంటి ఉపమానం మనకు కనిపిస్తుంది. విత్తువాడు, రైతు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24 నుంచి 30 వరకు గోధుమలు, గురుగులు అనే ఉపమానం మనం చూస్తాం. నేను మీకు గత 2 వారాల క్రితం చెప్పాను గోధుమలు, గురుగులు అనేటువంటిది. ఇంకా 13వ అధ్యాయం 31వ వచనం నుంచి 32వ వచనం వరకు చూస్తే ఆవగింజ అనేటువంటి ఉపమానం మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత 13వ అధ్యాయం 33వ వచనం మనం చూస్తే పులిసిన పిండి అనేటువంటి ఉపమానం మనకు కనిపిస్తుంది. పులిసిన పిండి. పులిసిన పిండి అనేటువంటి ఉపమానం మనం చూస్తాం. 13వ అధ్యాయం 44వ వచనం చూస్తే ఇప్పుడు మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నటువంటి ఉపమానం ఇది పొలములో దాచబడిన ధనం అనేటువంటి ఉపమానం మనం చూస్తాం. ఇక 6వ ఉపమానం 13వ అధ్యాయం 45వ వచనం నుంచి 46వ వచనం వరకు మంచి ముత్యం అనేటువంటి ఉపమానం మనం చూస్తాం. మంచి ముత్యం. ఇక 7వదిగా 13వ అధ్యాయం 47 నుంచి 50 వరకు వల అనేటువంటి ఉపమానం. ఈ ఉపమానాలన్నీ కూడా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే పరలోక రాజ్యం అనేటువంటి పదప్రయోగం వాడబడింది. పరలోక రాజ్యం గురించి అర్థమయ్యేటట్లుగా చెప్పేటువంటి ఉపమానాలు 7 ఉపమానాలు. దీనిలో కొన్ని ఉపమానాలు నేను మీకు చెప్పాను, యూట్యూబ్లో సిద్ధంగా ఉన్నాయి. ఈరోజు
పొలములో దాచబడిన ధనం అనేటువంటి ఈ ఉపమానం నేను మీకు గుర్తు చేస్తాను. మత్తయి సువార్త 44 మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనం మరలా చదువుతున్నాను. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. చాలా జాగ్రత్తగా వినాలి. 13వ అధ్యాయంలో ఉన్న ఉపమానాల్లో కొన్ని ఉపమానాలకి యేసు ప్రభువే వివరణ ఇచ్చేశాడు. మొన్న గోధుమల గురుగులకి కూడా ఉపమానం వివరణ యేసయ్య ఇచ్చాడు. విత్తువాని ఉపమానం కూడా ఆయనే వివరణ ఇచ్చాడు. కానీ ఈ 5వ ఉపమానమైనటువంటి పొలములో దాచబడిన ధనము అనే ఈ ఉపమానానికి వివరణ ఇవ్వలేదు. చాలా సంక్లిష్టమైన ఉపమానము, చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాల్సిన ఉపమానము. బైబిల్ బోధకులు రకరకాల వ్యాఖ్యానాలు దీనిలో చేస్తూ ఉన్నప్పటికీ దేవుని యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే మన యొక్క ఆత్మీయ జీవితాలకి ఉపయోగకరమైనటువంటి ఉపమానంగా ఈ ఉపమానాన్ని మనం అనుభవించగలం. ఏమని చెప్తున్నాడు యేసయ్య? పరలోక రాజ్యము ఎలా ఉంటుందో చెప్తున్నాడు. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది అని అంటాడు. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. ఒక మనుష్యుడున్నాడు. ఆ మనుష్యుడు ఒక పొలమును కొనుక్కుందాం అనుకున్నాడు. పొలము కొనుక్కోవాలన్నా, స్థలం కొనుక్కోవాలన్నా కొనుక్కునేటువంటి వ్యక్తి మంచి పొలమును, మంచి స్థలమును వెతుకుతాడు కదండి. నేనైనా, మీరైనా, మరి ఎవరైనా కొనే పొలం కానీ, కొనే స్థలం కానీ మంచి పొలమును, మంచి స్థలమును కొనడానికి ప్రయత్నం చేస్తాం. బైబిల్లో ఒక మనుష్యుడు కనిపిస్తున్నాడు. ఈ మనుష్యుడు పొలము కొందామని ఆశపడ్డాడు. ఆశపడి తాను చాలా 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 చోట్ల వెతుకుంటాడు. చాలా చోట్ల వెతికి అన్వేషించి ఉంటాడు. కానీ ఒక చోటికి వెళ్ళినప్పటికీ ఆ మనుష్యుని యొక్క కన్ను, ఆ మనుష్యుని యొక్క మనస్సు ఆ పొలం మీద నిమగ్నమైంది. ఆ పొలాన్ని చూసినప్పుడు తన మనసులో ఒక రకమైనటువంటి సంతృప్తి కలిగింది. దాన్ని కనుగొన్నాడు. దాన్ని కనుగొన్న విషయం దాచిపెట్టాడు. ఏం చూశాడు? ఒక పొలాన్ని చూశాడు. ఆ పొలములో దాచబడినటువంటి ధనమును కూడా చూశాడు. పొలం చూసే వాళ్ళంతా పొలాన్నే చూస్తున్నారు, కానీ ఒక మనుష్యుడు ఉన్నాడు. ఆ మనుష్యుడు మాత్రం పొలమును చూడటమే కాదు, పొలములో దాచబడి ఉన్న ధనాన్ని చూశాడు. మీరు గమనించారా? చాలా సంవత్సరాల క్రితం లంకి బిందెలు అనే మాట వినిపించేది మీకు. విన్నారా ఎప్పుడైనా? లంకి బిందెలు. ఎవరైనా సడన్గా పెద్దళ్ళు అయ్యారనుకోండి, వాళ్ళకి లంకి బిందులు దొరికినాయి, అందుకనే వాళ్ళ స్థితి మారింది అని అంటారు. ఎందుకని అలా జరిగేదంటే, మన భారతదేశంలో అనేక చోట్ల రాజుల యొక్క పరిపాలన కాలంలో యుద్ధం జరగబోతుందనగా వారికి కలిగి ఉన్నది ఆస్తి లేదా ధనం, నాణాలు బిందులో పెట్టి భూమిలో దాచిపెట్టేవారు. అప్పటికి బ్యాంకులు ఉన్నాయా ఏమన్నా? బ్యాంకులు మన భారతదేశానికి
అప్పటికి పరిచయం కాలేదు కదా. బ్యాంకు లేని కారణంగా భూమిలో పాతిపెట్టేవారు అప్పట్లో ఉండేటువంటి ప్రజలు. ఆ తర్వాత యుద్ధానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మరణించేవారు, లేదా తిరిగి వస్తే దాన్ని ఉపయోగించుకునేవారు. ఒకవేళ మరణిస్తే ఆ తర్వాత తరాల వారికి అది ఎక్కడ దాచిపెట్టారో తెలీదు. ఎప్పుడైనా త్రవ్వకాల్లో ఆ ధనము దాచినటువంటి బిందెలు కనిపిస్తే లంకి బిందెలు దొరికినాయి అని చెప్పి అనేవారు. వాస్తవంగా భారతదేశంలో జరుగుతూ ఉండేదే అది. ఒక మనుష్యుడున్నాడు, ఆ మనుష్యుడు పొలమును కొందామని అనుకున్నాడు. పొలాల్ని చూస్తున్నాడు. పొలాన్ని చూస్తూ ఉంటే అందరూ చూసిన దృష్టి వేరు, ఈ మనుష్యుడు చూస్తున్న దృష్టి వేరు. అందరూ పొలాన్ని మాత్రమే చూస్తున్నారు. ఆ పొలాన్ని పరిశీలనగా చేసి ఈ మనుష్యుడు చూస్తున్నాడు. ఇది మీకు అర్థం అవ్వడం కోసం కాస్తంత నేను ఆది కాండము దగ్గర నుండి కూడా గుర్తు చేయాలి. మీకు ఆది కాండము దగ్గర నుండి గుర్తు చేయాలి. తాను కొనుక్కోవాలనుకున్నటువంటి పొలములో ధనము దాచబడి ఉందని మనుష్యుడు గ్రహించాడు. నేను కొనేది పొలమునే కాదు, పొలములో దాగి ఉన్న ధనమును కూడా నేను సొంతం చేసుకుంటున్నాను అని ఆ మనుష్యుడు గ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేశాడు ఆ మనుష్యుడు? అది చూసి దాచిపెట్టి ఆ పొలము కొనేంత వరకు దానిని మరుగున పెట్టి తాను ఏం చేశాడో తెలుసా? సంతోషంతో, మహాసంతోషంతో ఇంటికి వెళ్ళాడు. ఆలోచించాడు, నేను ఏ విధంగానైనా ఆ పొలమును కాదు ధనము దాచబడి ఉన్న పొలమును నేను కొనాలి అని అనుకున్నాడు. అనుకుని తనకు ఎంత అవకాశం ఉందో అంత అవకాశాన్ని ఉపయోగించి వచ్చి ఆ పొలాన్ని కొన్నాడు సంతోషంతో. దేవునికి స్తోత్రం. ఈ వారం ఈ ఉపమానం చెప్పాలని నేనేమో అనుకుని చెప్పడంలా, మన సతీష్ గారు స్థలాన్ని కొన్నారు, ఈ మనుష్యుడు పొలాన్ని కొంటున్నాడు ఈరోజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. మనుష్యుడు పొలమునే కాదు, పొలములో ఉన్న ధన నిధిని కొన్నాడు. అసలు ఈ పొలం అంటే ఏంటి, ఆ దాచబడిన ధనం అంటే ఏంటి, ఈ మనుష్యుడు ఎవరు, ఈ ఏంటి ఉపమానం మనకు అర్థం కావాలంటే ఆది కాండము దగ్గర నుండి కూడా మనం గుర్తు చేసుకోవాలి. దేవుడు సర్వ సృష్టిని సృజించిన తరువాత ఆదామును నేల మంటి నుండి నిర్మించాడు. ఇందాక మనం 139వ కీర్తన చదువుకున్నాం. దావీదు అంటాడు, నా తల్లి గర్భంలో నువ్వు నన్ను నిర్మించిన విధము చూడగా నాకు భయం వేసిందని అంటాడు. దేవుడు ఇప్పుడు తల్లి గర్భంలో మనల్ని నిర్మిస్తుంటే ఆదిలో ఆదాముని నేల మంటితో తన చేతి ద్వారా నిర్మించాడు. అప్పుడు నిర్మించాడు, ఇప్పుడు నిర్మిస్తున్నాడు. ప్రభు అయినటువంటి దేవుడు ఆదాముని నిర్మించిన తర్వాత ఆదాము యొక్క ప్రక్కటెముకను తీసి అవ్వను నిర్మించి ఆదాము అవ్వలకు భూమి మీద సర్వాధికారం ఇచ్చాడు. అంతకు మునిపే ఆదాముతో అన్నాడు, నీవు ఈ యొక్క తోటను కాయాలి అని చెప్పాడు. ఆదాము అవ్వతో దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి అని అన్నాడు.
ఆదాము అవ్వలకి భూమిని, భూమి మీద ఉన్న సమస్తాన్ని ధారాదత్తం చేశాడు నా ప్రభు అయినటువంటి దేవుడు. ఆదాము అవ్వలు దేవుడు ఇచ్చినటువంటి ఆ భూమి మీద ఒక చెట్టు ఫలము మాత్రం తినొద్దని చెప్పినటువంటి ఆ సందర్భంలో అప్పటికే దేవుని యొక్క మహోగ్రతను చవిచూస్తున్నటువంటి అంధకార సంబంధమైనటువంటి సాతాను పన్నాగం పన్ని ఆదామును అవ్వను దేవునికి దూరం చేయాలని ఆశపడి జీవింపచేసేటువంటి దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోయేటట్టుగా చేసి ఆదాము అవ్వల యొక్క అధికారాన్ని, ఆదాము అవ్వల యొక్క ఆశీర్వాదాన్ని, జీవాన్ని పోగొట్టేశాడు సాతాను. ఏ చెట్టు ఫలమైతే దేవుడు తినవద్దని అన్నాడో సాతాను అవ్వను తద్వారా ఆదామును ప్రేరేపించి చెట్టు ఫలమును తినేటట్లుగా చేశాడు. వెనువెంటనే దేవుడు ఆదాముతో మాట్లాడుతున్నాడు. ఆదామా నీవెక్కడా? ఆదాము చెట్టు చాటును దాక్కున్నాడు. ఆదామును పిలిచాడు, అవ్వను పిలిచాడు. ఎవరి ద్వారా మీరు తిన్నారు ఈ చెట్టు ఫలం అంటే? అదిగో చూడు, ఆ సర్పము ద్వారా తిన్నామనంటే ఆ సర్పమును పిలిచాడు, పంచాయతీ పెట్టాడు. అప్పటికి ఆదాము అవ్వలకి దేవుడు అన్ని అధికారాలు ఇచ్చాడు కదా. భూమి మీద ఉండేటువంటి సమస్త జీవులకు పేర్లు పెట్టింది కూడా ఆదామే. సింహాన్ని పిలిస్తే దగ్గరకు వచ్చి సాధువులాగుండేది. కుందేలుని పిలిస్తే దగ్గరకు వచ్చి నిలబడేది. ఏనుగును పిలిచిన, ఏ జంతువుని పిలిచినా దగ్గరకు వచ్చి నిలబడేటువంటి స్థాయి కలిగినటువంటి, అధికారం కలిగినటువంటి ఆదాము ఇప్పుడు సర్పము చేతిలో అవ్వ, తద్వారా ఆదాము దేవుని మాటను మీరి దేవుని యొక్క జీవాన్ని పోగొట్టుకుని, అధికారాన్ని పోగొట్టుకుని ఏదేను తోట నుండి బయటకు గెంటి వేయబడ్డారు. అధికారాన్ని కోల్పోయాడు ఆదాము, జీవాన్ని కోల్పోయాడు ఆదాము, దేవుని సహవాసాన్ని కోల్పోయాడు ఆదాము. భూమి అందంతటా అధికారం ఇస్తే అధికారాన్ని కోల్పోయి సజీవుడైన దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోయి మరణాన్ని కొని తెచ్చుకున్నాడు మానవుడు. మరణం వచ్చేటట్లుగా తాను దేవుని యొక్క చిత్తాన్ని మీరాడు. అయితే దేవుని యొక్క ప్రేమ మానవుల్ని విడిచిపెడుతుందంటే లేదు. మానవుడిని దేవుడు విడిచిపెట్టడానికి ఇష్టం లేదు. మానవుల యొక్క శాపాన్ని తొలగించడానికి, మానవుల యొక్క ఆ యొక్క నిత్య జీవ సహవాసాన్ని మరలా తిరిగి ఇవ్వడం కోసం దేవుడు ప్రణాళికను సిద్ధం చేశాడు. చాలా సంవత్సరాలు అవుతుంది, వేల సంవత్సరాలు అవుతుంది. మధ్యలో అనేక మంది ప్రవక్తలు వస్తున్నారు. దేవుడు ఆ ప్రవక్త ద్వారా ప్రజలతో మాట్లాడుతున్నాడు, కానీ ప్రజలతో డైరెక్ట్గా అందరితో మాట్లాడడం లేదు. అబ్రహాం వచ్చాడు, అంతకుముందు నోవాహు ఉన్నాడు, అబ్రహాం వచ్చాడు, మోషే వచ్చారు, యెహోషువ వచ్చాడు, సమూయేలు, దావీదు, అనేకమైనటువంటి ప్రవక్తలను మనం చూసాం. ప్రవక్తల ద్వారా ప్రజలతో దేవుడు మాట్లాడేవాడు. అయితే దేవుడు తాను ఎన్నుకున్నటువంటి ఒక స్థలము ఉన్నది. ఆ పొలములో దాచబడిన ధన నిధి ఉన్నది. కనుగొన్నటువంటి ఆ యొక్క ధన నిధి పొలములో దాచబడి ఉన్నది. ఈ లోకమే పొలము, ఈ భూమియే పొలము. ఆదాముకి ఈ భూమి అందంతా ధారాదత్తం చేస్తే ఆదాము దేవుని మాటను మీరి అధికారాన్ని కోల్పోయి మెళ్ళు పెట్టి దేవుని యొక్క పరిధి నుంచి, లేకపోతే దేవుని యొక్క ఏదేను తోట నుంచి గెంటి వేయబడ్డాడు బయటికి.
గెంటి వేయబడినటువంటి ఆదాము అవ్వల ద్వారా వచ్చినటువంటి మానవాళి మలాకీ గ్రంథము వరకు పాత నిబంధనలో అనేకమైన వేల సంవత్సరాలు వెళుతూ వస్తూ ఉంది. చివరికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకములోనికి రావడానికి వచ్చేటువంటి ఆ దినముల కోసం ప్రభు ప్రణాళికను సిద్ధం చేశాడు. ఈ లోకంలోనికి మానవునిగా యేసు ప్రభువారు ఈ లోకంలోనికి రావాలి. ఎందుకంటే శాపం నుంచి విడిపించడానికి. రావాలంటే ఎక్కడికి రావాలి? ఏ ప్రజల మధ్యలోకి రావాలి? ఏ ప్రాంతంలోనికి రావాలి? ఆయన యొక్క ప్రణాళిక ఈ పాత నిబంధన గ్రంథంలో ఆయా ప్రవక్తల ద్వారా ప్రవచనాలను సిద్ధం చేశాడు. భూమికి మధ్యస్థ భాగమైనటువంటి బెత్లెహేము పురములో కన్య మరియ గర్భములో ఆ యొక్క యూదా ప్రాంతములో ప్రభువైన యేసుక్రీస్తు పుడతారు అనేటువంటి ప్రవచన నెరవేర్పు. భూమి అంతంతా ఉంది, లోకం ఉంది, కానీ ప్రత్యేకించి ఒక జనమును దేవుడు కనుగొన్నాడు. ఆయన నా ప్రజలు అని వాళ్ళకి పేరు పెట్టాడు. నా ప్రజలు, దేవుని ప్రజలు ఎవరు? ఇజ్రాయేలీయులు. ఎందుకని దేవుడు ఒక ప్రజల్ని తాను కోరుకున్నాడు, కనుగొన్నాడు, ఎన్నుకున్నాడు అని అంటే ఆ ప్రజల ద్వారా ఈ లోకానికి ఆయన పరిచయం అవ్వాలని. యూదా జనాంగము, యూదా వంశములో ప్రభు అయిన యేసయ్య పుట్టాలని ఆయన ప్రణాళిక. ఎప్పటి వరకు అది మరుగు చేయబడి దాచబడి ఉందంటే యేసుక్రీస్తు కన్య మరియ గర్భాన పుట్టేటంత వరకు అది మరుగయ్యే ఉంది. ఇంతకీ ఈ ప్రణాళిక అంతా ఎందుకంటే సార్వత్రిక సంఘమును తయారు చేయడం కోసం. ప్రభు అయినటువంటి దేవుడు ఆయన మహిమను విడిచిపెట్టి లోకానికి శరీరధారిగా రిక్తునిగా వచ్చేసాడు. ఆయన ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూడండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఎవరు ఎవరు ఎవరు? యేసయ్య దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని అనుకునలేదు, కానీ మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించి తన్ను తానే రిక్తునిగా చేసుకునెను. అంటే తనకున్నదంతయు అమ్మివేశాడు ఈ మనుష్యుడు. ఎందుకో తెలుసా? ఆ పొలమును కొనడానికి. తనకున్నదంతయు కూడగట్టుకుని ఆ యొక్క పొలమును కొనడానికి సిద్ధపడ్డాడు ఈ యొక్క మనుష్యుడు. ఏదేమైనా సరే ఆ ధనము దాచబడిన భూమి నేను సొంతం చేసుకోవాలి అని అనుకున్నాడు. ఆ ధనము దాచబడిన భూమిని సొంతం చేసుకోవాలని అనుకున్న సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మానవుని చేతిలో నుండి సాతాను లాక్కెళ్ళిపోతుంటే సాతాను చేతిలో నుండి తిరిగి సంపాదించి మానవుని చేతిలో పెట్టాలని దేవుని యొక్క ఉద్దేశం. ఆ భూమి లేదా ఆ లోకము, ఆ పొలము దాచబడిన దాచబడిన ధనము, పొలము దానిలో దాచబడిన ధనము. ఈ భూమిలో దేవుడు ఏర్పాటు చేసుకునేటువంటి జనాంగము. సరే, ప్రభువైన యేసు మహిమను విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఈ లోకానికి రిక్తునిగా, శరీరధారిగా, దాసునిగా ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ యూదులు ఏమన్నా ఆయన్ని అంగీకరించారా? యూదులు ఏమన్నా ఆయనని ప్రభువుగా స్వీకరించారా? లేదు లేదు లేదు.
ఏ ప్రజల మధ్యకైతే వచ్చాడో యేసయ్య, ఆ ప్రజలే నువ్వు మాకు వద్దు అని ముందుగా చెప్పబడిన రీతిలోనే ఆ ప్రజలందరూ యేసు ప్రభుని అంగీకరించలేదు. శాస్త్రులు, పరిసయ్యులు వారందరూ యేసు ప్రభుని సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని న్యాయస్థానంలో అరిచారు, గీపెట్టారు యేసు ప్రభుని సిలువ వేయమని. ధర్మశాస్త్రాన్ని, మోషే ధర్మశాస్త్రాన్ని ఏ శాస్త్రులు, పరిసయ్యులు అయితే చదువుతారో వాళ్ళే ప్రభు అయిన యేసుని వద్దు, మాకొద్దు, యేసు ప్రభుకు బదులుగా బరబ్బా కావాలి అని అడిగారు. యేసు మాకు వద్దు అని అన్నారు, యేసు మాకు అక్కర్లేదు అన్నారు. అది ప్రవచన నెరవేర్పు. యేసు ప్రభుని వాళ్ళు వద్దన్నప్పుడు యేసయ్య ఎవరిని కోరుకున్నాడో తెలుసా? అన్య జనాంగమైన ప్రజలను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ వాళ్ళే మా ప్రభువు, మా దేవుడని అంగీకరిస్తే అన్యజనులకి రక్షణ ఉండేది కాదు. 3 రకాలైనటువంటి ప్రజలు ఉంటారు. ఒకటి ఇజ్రాయేలీలు లేదా యోధా జనాంగం. రెండవది అన్య జనాంగం. అన్య జనాంగము నుండి, యోధా జనాంగము నుండి ప్రభు అయిన యేసుని అంగీకరించిన వారు క్రైస్తవులు లేదా సార్వత్రిక సంఘము. ఇప్పుడు మనము అన్య జనాంగము నుండి ప్రభు అయిన యేసు యొక్క మరణ పునరుద్ధానాల్లో విశ్వాసం ఉంచి ఆయన యొక్క రక్తము ద్వారా విమోచన క్రయధనము మనకు దొరుకుతుందని నమ్మి బాప్తిసం పొందినటువంటి వారంగా ఆయనలో మనము విశ్వాసులుగా తీర్చబడ్డాం, సార్వత్రిక సంఘంగా తీర్చబడ్డాం. ఇప్పుడు మనల్ని ఆయన కొనుక్కున్నాడు. ఆయన ఏమి కొనుక్కోవడానికి ఏమేం పనులు చేశాడో తెలుసా? మహిమను విడిచిపెట్టేశాడు. సాధారణంగా ఏదైనా ఒక ఆస్తి కొనుక్కోవాలంటే మనకున్న బంగారాన్నో మనకున్న దాన్నో పక్కన పెట్టి దాన్ని తీసుకొచ్చి పొలం కొన్నో స్థలం కొన్నో సంతోషిస్తాడు నిజంగా ఆ కొనుక్కున్న వ్యక్తి. ప్రభు అయిన యేసయ్య మహిమను విడిచిపెట్టేసి నాకు ఇది అక్కర్లేదు, నేను క్రిందకెళ్ళి దాన్ని సంపాదించుకోవాలని వచ్చేసాడు. ఆయన ప్రేమ ఎంత అద్భుతమైనటువంటి ప్రేమ అండి, ఎంత యథార్థమైనటువంటిదండి ఈ ప్రేమ. ఆయన మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి ఆయన దాసుడిగా ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథంలో మనం చూస్తే అక్కడ పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని దూతల నడుమ పొగడబడుతున్నటువంటి ఆ సింహాసనాసీనుడైనటువంటి ప్రభువారు ఈ లోకానికి శరీరధారిగా వచ్చేసాడు. ఆయనకున్నదాన్ని కొదువ పెట్టి, ఆయనకున్నదాన్ని విడిచిపెట్టి వచ్చేసాడు. ఆయన హల్లెలూయా. ఏం సంపాదించుకున్నాడు భూమి మీదకి వచ్చి? సార్వత్రిక సంఘాన్ని సంపాదించుకున్నాడు. సార్వత్రిక సంఘాన్ని సంపాదించుకుని ఆ ధనము దాచబడిన భూమిని చూసుకుని సంతోషిస్తున్నాడు ఆ మనుష్యుడు. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 4-5 వచనాలు. వెండిని వెతికినట్లు దాని వెతికిన ఎడల, దేన్ని? వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దేన్ని? పై వచనంలో 2వ వచనంలో ఉంటుందో చూడండి, జ్ఞానము. వెండిని వెతికినట్లు జ్ఞానాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనము వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనము మరుగయ్యున్న ధనము. పొలాన్ని అందరూ చూస్తున్నారు, కానీ అందరూ చూసిన విధానం వేరు, ఆ మనుష్యుడు చూసిన విధానం వేరు. ఆ మనుష్యుడు చూస్తున్నాడు, ఈ పొలములో ఆ జనాంగము ద్వారా నేను వెళ్ళి అక్కడ సార్వత్రిక సంఘమును స్థాపించాలి అని. చెప్పండి, ఆ మనుష్యుని యొక్క ఆలోచన. తనకున్నదంతయు అమ్మి ఆ ధనము కలిగిన పొలమును కొని సంతోషిస్తున్నాడు. వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల,
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టుదో నీవు గ్రహించదవు, దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. జ్ఞానమయ్యున్నటువంటి మన పరమ పవిత్రుడైనటువంటి దేవుడు, ఆయన సార్వత్రిక సంఘమును గూర్చి మనం తెలుసుకోవాలంటే అంత ఈజీ కాదు. మరుగై ఉన్నది, అది మరుగై ఉన్నది, ప్రజలకు కనిపించదు. లోకంలో ఉన్న వాళ్ళకి పొలాన్ని చూస్తారు, భూమిని చూస్తారు, భూమిలో దాచబడిన సార్వత్రిక సంఘాన్ని చూడలేరు ప్రజలు. అంతేనండి. మరుగై ఉన్న ధనం ఇది, మరుగై ఉన్న ధనము మనకు దేవుడు బయలుపరిచాడు. మనం కనిపెట్టి తెలుసుకోలేదు, కానీ మనల్ని ఆయన కనుగొన్నాడు. మనల్ని ఆయన కనుగొని మనకు ఆయన తన యొక్క రక్షణను అనుగ్రహించాడు. మనల్ని ఆయన కొనుక్కున్నాడు. ఆ మాట చూపించిన మీకు బైబిల్లో, ఆ మాట చూపించిన ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న యొక్క గ్రంథము సింహాసనమందు ఆసీనుడై ఉండు వాని కుడి చేత చూచితిని. యోహాను రాసిన మొదటి పత్రిక శుక్రవారం మనం ధ్యానిస్తున్నాం కదా. యోహాను రాసిన ప్రకటన గ్రంథం ఇది. ఆయన చూస్తూ ఉన్నాడు దర్శనంలో, సింహాసనంలో ఒక వెలుగు భయమైనటువంటి తేజోమయుడైనటువంటి ఆ రూపాన్ని చూశాడు యోహాను. 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడైన వాని కుడి చేత చూచెను. ఒక పుస్తకం పట్టుకున్నాడు ఆ సింహాసనమందు కూర్చున్నవాడు. ఆయన మహా తేజస్సుతో ఉన్నాడు. ఇలా చూడండి, ఒక పుస్తకాన్ని పట్టుకున్నాడు, అది సీల్ చేయబడింది. అది ఓపెన్ చేయడానికి ఎవరికి అవకాశం లేదు. 7 ముద్రలు ఉన్నాయి దాని మీద, 7 ముద్రలు ఉన్నాయి. 2వ వచనం, మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రకటింపగా చూచితిని. ఒక దేవదూత అంటున్నారు, ఎవరైనా ఉన్నారా ఆ సింహాసనాసీనుడైన వాని కుడి చేతిలో ఉన్న ఆ పుస్తకపు ముద్రలు విప్పగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా అని ఒక దూత అరుస్తున్నారు. ఎక్కడిది? పరలోకంలో జరుగుతున్న సంఘటన యోహాను చూస్తూ ఉన్నాడు దర్శనంలో. సింహాసనాసీనుడైన వాని కుడి చేత పుస్తకం ఉన్నది. ఆ పుస్తకానికి 7 ముద్రలు ఉన్నాయి. దేవుని దూత ప్రకటిస్తున్నారు, మీలో ఎవడైనా ఆ పుస్తకం ముద్రలు విప్పగలిగిన వాడు ఉన్నాడా అని అడిగి ఒక బిగ్గరగా అరుస్తున్నారు బలమైన దూత. 3వ వచనం, అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయెను. ఆ పుస్తకం ఓపెన్ చేసి చూడగలిగిన వాడు ఎవడు లేడు. అవునా? ఆ పుస్తకపు లోపల ఏం రాసుందో ఆ గ్రంథానికి ముద్రలు విప్పగలిగిన వాడు, సీల్ తీయగలిగిన వాడు ఎవడు లేడట, పరలోకంలో కానీ భూమి మీద కానీ. 4వ వచనం, ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా. యోహాను బహుగా ఏడుస్తున్నాడు. ఆ సింహాసనాసీనుని యొక్క చేతిలో ఉన్న ఆ గ్రంథాన్ని తీసుకుని ముద్రలు విప్పి తెరిచి చూడగలిగిన వాడు ఎవడూ లేడా అని ఏడుస్తున్నాడట యోహాను. 5వ వచనం చూడండి, ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. పెద్దలలో ఒకరు అన్నాడు యోహానుతో, యోహాను నువ్వు ఏడవద్దు,
నువ్వు ఏడవద్దు, ఎందుకంటే దావీదునకు చిగురైనటువంటి యూదా గోత్రపు సింహము, దావీదు చిగురు ఎవరు? ప్రభువైన యేసు. యూదా గోత్రపు సింహము ఎవరు? ప్రభువైన యేసు. ఆయన ఆ సింహాసనాసీనుడైన వారి కుడి చేతిలో ఉన్న పుస్తకము ముద్రలు విప్పడానికి అధికారం పొందాడు, జయము పొందాడని చెప్పి పెద్ద చెప్తున్నారు ఈ యొక్క యోహానికి. చూడండి 6వ వచనం. మరియు సింహాసనమునకు ఆ 4 జీవులకును సింహాసనమునకును 6వ వచనం. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండుట చూచిందని యోహాన్ అంటాడు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని ఎవరిని గూర్చి ప్రవచించాడో ఆ గొర్రె పిల్ల, బలియాగమైపోయిన గొర్రె పిల్ల, మన కోసం రక్తము చిందించినటువంటి పాప పరిహారార్థ బలిగా మన కోసం వధ చేయబడినటువంటి పరిశుద్ధమైన పరలోకపు గొర్రె పిల్ల అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ పరలోక రాజ్యంలో ఆ సింహాసనము ఎదుట ఉన్నారు. ఎలా ఉన్నారో తెలుసా? మరియు ఆ సింహాసనమునకును 4 జీవులకును పెద్దలకును మధ్యన వధింపబడిన గొర్రె పిల్ల నిలిచి ఉండేట చూచితిని. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ గొర్రె పిల్లకి 7 కొమ్ములు ఉన్నాయి. 7 కొమ్ముల గురించి ఎప్పుడైనా చెప్తాను మీకు. 7 కన్నుల గురించి ఎప్పుడైనా చెప్తాను మీకు. అద్భుతమైనటువంటి లోతైన సత్యాలు. 7 కొమ్ములు 7 కన్నులు ఉన్నాయి. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. 7 కన్నులు 7 ఆత్మలకు సూచనగా ఉన్నాయి. 7వ వచనం. ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడై యుండువాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆయన వచ్చి సింహాసనాసీనుడై ఉన్నవాని ఆ కుడి చేతిలో నుండి గ్రంథాన్ని తీసుకున్నాడు. తండ్రి చేతిలో నుండి ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీద ధనము దాచబడిన పొలమును కొని ఉన్నటువంటి యేసు సంఘ వివరములను ఆ గ్రంథములో రాసి ఉన్నారు. ఆ గ్రంథపు ముద్రలు విప్పడానికి, గ్రంథాన్ని తెరవడానికి అధికారం కలిగిన వాడు, జయించిన వాడు, నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు అనబడిన యూదా గోత్రపు సింహమే. హల్లెలూయా. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకుని నా 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. గొర్రెపిల్ల అయినటువంటి సిలువలో బలియాగమైనటువంటి ప్రభు అయిన యేసు ఎదుట సాగిలపడ్డారట అందరూ. నేనేమంటున్నానో తెలుసా? పరలోక రాజ్యం అంటే ఏంటో తెలుసా? మన ప్రభు అయిన యేసయ్య ఈ లోకానికి దిగి వచ్చి మనల్ని కొనుక్కున్నాడు అన్న విషయం. ఆ విషయాన్ని మీకు నేను చూపిస్తాను. చూడండి 10వ వచనం చదవండి. ఇప్పుడు ఆ పెద్దలు, నీవు గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. పెద్దలు చెప్తున్నారు, ఆ గ్రంథాన్ని తీసుకుని దాన్ని విప్పడానికి నీవే యోగ్యుడవు. నీవు వధింపబడినవాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ, ఇజ్రాయేలీయులకే కాదు, యూదా వారిలో కొరకే కాదు, ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ, ప్రతి ప్రజలోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుష్యులను కొని ఇప్పుడు అర్థమవుతుందా? దేవుని కొరకు మనుష్యుల్ని కొన్నాడు యేసయ్య. కొన్నాడు. ఒక మనుష్యుడంటే యేసయ్య. ఆ పొలం అంటే లోకం, ధనము దాచబడిందంటే సార్వత్రిక సంఘమును గూర్చినటువంటి వివరణ. మన ప్రభు అయిన యేసయ్య అది కొనడానికి
ఎంతో ఒత్తిడికి గురయ్యాడు. ఆయన ఇది నేను చేజెక్కించుకోవడానికి ఏ ఒత్తిడికి గురైనా పర్వాలేదని తనకున్నదాన్ని విడిచిపెట్టి వచ్చి దాన్ని కొనుక్కున్నాడు. సొంతం చేసుకున్నాడు. దానిని చూసుకుని మురిసిపోయాడు, సంతోషించాడు. తరతరములకు ఆ దాచబడిన ధనము కలిగిన పొలాన్ని తనతో పాటు ఉంచుకున్నాడు. ఎంత అద్భుతం అండి! మనల్ని ప్రేమించిన మన ప్రభు అయిన యేసయ్య ఈ లోకానికి ఆ యోధా జనాంగం మధ్యకు వచ్చిన వాళ్ళు మాకు వద్దంటే లోకమందంతటా ఉన్న అన్య జనాంగానికి రక్షణ వచ్చేటట్టుగా ప్రణాళిక చేసి మనందరినీ ఆయన తన రక్తము ద్వారా కొనుక్కున్నాడు. ఒక మనుష్యుడు దాచబడిన పొలమును చూచి దాన్ని దాచిపెట్టి ఎప్పటి వరకు దాచిపెట్టాడు? ఆది కాండంలో ఆదాము దగ్గర నుంచి సాతాను అధికారాన్ని దొంగిలించిన దగ్గర నుంచి యేసయ్య సిలువలో మరణించే వరకు దాచిపెట్టాడు. దాన్ని ఎవరికి అర్థం కాలేదు. యేసయ్య మరణించిన తర్వాత యేసయ్య పరలోకంలోనికి ఎత్తబడుతూ ఆయన పరిశుద్ధాత్మను పంపి సంఘమును కట్టాడు. సంఘాన్ని అర్థం చేసుకున్న వాళ్ళకి ఆ సంతోషం, ఏమి కోల్పోయినా ఈ లోకంలో, ఏమి శ్రమపడినా ఈ లోకంలో నాకు దేవుడున్నాడనే ఒక గొప్ప ధైర్యం. నాకు ఏమి ఉన్నా ఏమి లేకపోయినా దేవుణ్ణి, సంఘాన్ని నేను కలిగి ఉన్నాను. నా కోసం ప్రార్థించే సంఘం ఉంది, నా కోసం ప్రార్థించేటువంటి దైవజనుడు ఉన్నాడు. నేను దేవుని సంఘంలో ఉన్నాను. అంతకంటే ముఖ్యంగా ప్రభువుని నేను కలిగి ఉన్నాననే ఒక గొప్ప ధైర్యం. హల్లెలూయా. ఇప్పుడు చదవండి మత్తయి సువార్త 13వ అధ్యాయము, ఇందాక మనం చదువుకున్నటువంటి 44వ అధ్యాయము. ఇప్పుడు చదవండి, ఇప్పుడు మీకు అర్థమవుద్ది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. బాగా గమనించాలి. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనము. ఈ భూమి మీద, ఈ లోకములో దాచబడిన ధనం ఏదైనా ఉందంటే చెప్పండి, అది సార్వత్రిక సంఘమే. సంఘముతో నువ్వు అంటుకట్టబడ్డావా? దేవుడు కొనుక్కున్నటువంటి ప్రజలతో నువ్వు ఉన్నావా? దేవుడు నీకు తన యొక్క రక్తాన్ని వెలగా చెల్లించి నిన్ను కొనుక్కున్నాడా? అయితే నువ్వు విలువగలిగినటువంటి ధనము విలువ కలిగినటువంటి ధనము నువ్వు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 21వ వచనం. ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు అనునది నెరవేర్చబడడానికి ఈ విధంగా జరిగింది. అన్యజనులు విశ్వాసం ఉంచడానికి. ఎవరు? యూదులకే కాదు, అన్యజనులమైన మనకు కూడా రక్షణ వచ్చింది. హల్లెలూయా. యెషయా ద్వారా చెప్పినది నెరవేరునట్లు అలా జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దయచేసి గమనించాల్సింది ప్రభు అయినటువంటి క్రీస్తు యేసు అనబడిన మనుష్యుడు ఆయన అన్నీ విడిచిపెట్టేసి ఈ లోకంలో సంఘాన్ని కొనుక్కున్నాడు. నిన్ను నన్ను కొనుక్కున్నాడు. పరలోకం వెళ్ళి దూతల ముందు ఏం సంపాదించావు నువ్వు భూమి మీదకి వెళ్ళావు కదా అంటే యేసయ్య అంటాడు, నేను సంపాదించుకున్నది ఏంటో తెలుసా అని సతీష్ గారిని చూపిస్తాడు. నువ్వేం సంపాదించుకున్నావు అని దూతలు అడిగితే, నేను ఎవరిని సంపాదించుకున్నానో తెలుసా? నేను ఇంత కష్టపడ్డాను, ఏం సంపాదించుకున్నాను తెలుసా? ఇదిగో గఫూర్ని సంపాదించుకున్నాను, ఇదిగో దానియేలు చూపించి దానియేలుని సంపాదించుకున్నాను, ఇదిగో ఆ యొక్క నేను శివాజీని పేరున దోతలకి చెప్పి గొప్ప విందు చేయిస్తాడట అక్కడ. హల్లెలూయా. అది కదా సంతోషం. ఎంత అద్భుతమైనటువంటి వివరణ అండి. మనం ఈ లోకంలో సంఘాలలోనికి లేదా పరలోక రాజ్యపు ఆ ప్రభువుని యేసుని సంపాదించుకోవడానికి మనం పోగొట్టుకునేది ఏముందండి? ఈ లోకంలో ఏది మనకు ఉన్నా ఏది లేకపోయినా దేవుని యొక్క వాక్యం, ప్రభుతో సహవాసం, సంఘము, దేవుని యొక్క సహవాసం మనకున్నప్పుడు నిత్య జీవ వారసులుగా మనం ఉంటాం. ఆయనకు పిల్లలగుటకు అధికారాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. దేవుడి మాటల్ని దీవించునుగాక. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.